హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1707. ఈరోజు డేట్ 24th March 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ నుండి చిన్న రిక్వెస్ట్, మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం కామెంట్స్, మ్యాక్సిమం షేర్ చేయండి. లైక్స్ బాగా తగ్గించేశారు. మీరు లైక్స్ చేస్తేనే రీచ్ అనేది కొంచెం వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్, హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ న్యూస్ మీకు వన్ ప్లస్ నుంచి రోజుకు ఒక బాంబు పేలుతూనే ఉంది. నిన్న మనకి వన్ ప్లస్ కొన్ని కంట్రీస్లో షట్ డౌన్ అవుతున్నట్టు న్యూస్ వచ్చింది. అండ్ ఈరోజు మన ఇండియాకి సంబంధించిన CEO వెళ్ళిపోయారు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఒప్పో గ్రూప్ ఏదైతే ఉందో, ఒప్పో గ్రూప్ వాళ్ళు మన ఇండియాకి సంబంధించిన CEO రాబిన్ లూ, ఈయనని చైనాకి పిలిపించేసుకున్నారు. మన ఇండియాలో ప్రజెంట్గా ఈయన CEO లాగా ఉన్నారు. ఇప్పుడు ఆయన CEO కాదనమాట మన ఇండియాకి. సో ఆయన డైరెక్ట్గా ఒప్పోకి రిపోర్ట్ చేయాలి, ఒప్పో బ్రాండ్లో వెళ్ళిపోవాలన్నమాట. ఇంతకుముందు స్కైలీ మీకు తెలుసు కదా, వీళ్ళిద్దరూ రియల్మీని అలాగే వన్ ప్లస్ని వీళ్ళిద్దరు లీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా చైనాలోనే ఉండిపోయారనమాట. సో వన్ ప్లస్ ఇండియాలో సడన్గా CEOని తీసేయడానికి రీజన్ ఏంటనేది ప్రజెంట్గా పెద్ద మిస్టరీ లాగే ఉంది. అండ్ రీసెంట్గా వస్తున్న రూమర్స్ ప్రకారం చూస్తే వన్ ప్లస్ కొంచెం మార్కెట్ని మన ఇండియాలో కూడా తగ్గిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజెంట్గా అయితే ఫ్లాగ్షిప్ మోడల్స్ని మన ఇండియాలోనూ కాదు కొన్ని కంట్రీస్లో తీసేద్దామన్న ప్లాన్లో ఉన్నారేమో అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ వెయిట్ చేయాలి. ప్రజెంట్గా ఈరోజు మన ఇండియాకి సంబంధించిన CEO వెళ్ళిపోవడం మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ని క్రియేట్ చేసింది. వన్ ప్లస్ బ్రాండ్ ఫ్యూచర్ పరిస్థితి ఏంటనేది మన ఇండియాలో కొంచెం క్వశ్చన్ మార్క్ లాగే ఉండిపోద్ది అనమాట. అలాగే వన్ ప్లస్ వాళ్ళు ఈరోజు టీచ్ చేశారు. వన్ ప్లస్ నార్డ్ 6 అనేది ఏప్రిల్ 7వ తారీఖున లాంచ్ కాబోతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఇచ్చేసారు వీళ్ళు. అండ్ ఈ ఫోను పర్టికులర్గా 35,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్ అనమాట. అంటే తక్కువ బడ్జెట్లో మంచి ప్రాసెసర్, మంచి కెమెరాస్ లాంటివి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 1.5K రెజల్యూషన్తో OLED డిస్ప్లే ఉంటుంది, LTPS డిస్ప్లే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్, 9000 mAh బ్యాటరీ, అలాగే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ పర్టికులర్గా 35,000 రూపాయలని టార్గెట్ చేస్తుంది. నాకు తెలిసి బేస్ మోడల్ 34,999 కానీ 37,999 కానీ వీళ్ళు ఈసారి పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా మనం చూస్తున్నాం, సో చిప్ షార్టేజ్ ఇష్యూ వల్ల చాలా ఫోన్స్ ప్రైస్ అనేవి హ్యూజ్గా పెరుగుతున్నాయి. సో దీన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈరోజు చైనాలో OnePlus 15T లాంచ్ అయింది. ఇది మన ఇండియాలో OnePlus 15s లాగా వచ్చే అవకాశం ఉన్న ఫోన్ అనమాట, లాస్ట్ ఇయర్ లాగానే. అండ్ ఈ ఫోను లాస్ట్ ఇయర్ 3,399 యువాన్స్కి లాంచ్ అయింది చైనాలో, అంటే లాస్ట్ మోడలు. ఈసారి ఏకంగా 4,399 యువాన్కి లాంచ్ అయింది. నియర్లీ 1000 యువాన్స్ పెరిగిపోయింది, 15,000 రూపాయలు పెరిగిపోయింది అనమాట రఫ్ క్యాలిక్యులేషన్స్తో. సో ఇంత పెద్ద ప్రైస్ పెరిగిందనమాట. స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే సేమ్ 1.5K రెజల్యూషన్తో 165G రిఫ్రెష్ రేట్తో OLED స్క్రీన్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5, బ్యాక్ సైడ్ 50+50, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 7500 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్తో ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. సో మన ఇండియాలో ఈ ఫోన్ మేబీ ఏప్రిల్ ఆర్ మేలో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు ఒప్పో ఈరోజు ఒప్పో Find X9 అల్ట్రాకి సంబంధించిన టీజర్ని తీసుకొచ్చింది. ఇది మన ఇండియాలో ఏప్రిల్ మంత్లో లాంచ్ కాబోతుంది గ్లోబల్గా కూడా. అండ్ ఈ ఫోన్లో మీకు 10x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తే మీకు టెలికన్వర్టర్ని హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్తో వస్తుంది అనమాట. అండ్ ఇది చాలా పెద్ద నెంబర్. అండ్ ఇది ఆప్టికల్గా, మళ్ళీ డిజిటల్గా కాదు, ఆప్టికల్గా అంటే మీకు ఎలాంటి డీటెయిల్స్ పోకుండా, ఎలాంటి డాట్స్ అంటే మీకు పిక్సెల్స్ పగిలిపోకుండా నీట్గా రాబోతున్న ఒక పవర్ఫుల్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోను. నియర్లీ 1,50,000 దాకా పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఇంత పెద్ద ఫోన్కి మళ్ళీ సపరేట్గా మీరు కిట్ కొనుక్కోవాలన్నమాట. అంత పెద్ద లాస్లెస్ జూమ్ని మీరు కావాలనుకుంటే, 10x జూమ్ ఆప్టికల్గా కావాలనుకుంటే, రీసెంట్గా మీకు వీళ్ళగా లాంచ్ చేశారు. అట్ ద సేమ్ టైం వివో వాళ్ళు X300 Proలో కూడా 2.35x టెలికన్వర్టర్ కిట్ని వీళ్ళు లాంచ్ చేశారు. అరౌండ్ 18,000 ఏమో మన ఇండియాలో. అండ్ మనం నేను బాలి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఈ కిట్ కొన్నాడు అనమాట. మా ఫ్రెండ్ దగ్గర ఆ కిట్ ఉంది, దాంతో మేము ఫొటోస్ దిగినాం. 2.3x చాలా దగ్గరకు వస్తుంది అనమాట. మీరు అంత దూరం నుంచి చూసినా కానీ డీటెయిల్స్ మాత్రం చాలా షార్ప్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇదే మీరు 2.35xకే ఇంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ వస్తే ఇక 10x మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎలా ఉంటుందో. బట్ ప్రాక్టికల్ లైఫ్లో మీరు 10x జూమ్తో తీయాలంటే మీరు దూరం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ దగ్గర నుంచి తీస్తే మీ ముక్కులో పొక్కులు కూడా వస్తాయి అనమాట. అలా వస్తుంది, అంత దూరం అంత అవసరం లేదనేది నా పాయింట్. నన్ను అడిగితే 3x ఈజ్ ఓకే గుడ్ ఆప్టికల్గా, అండ్ 5x ఈజ్ ఓకే గుడ్. బట్ 10x అనేది మరి అంత అవసరం ఉంటుందా మనకి అనేది ఒక రియల్ లైఫ్ స్మార్ట్ ఫోన్కి 10x
ఆప్టికల్ జూమ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే 2.35xకి చాలా షాక్ అయ్యా. అసలు అంత మంచి క్వాలిటీ వస్తుంది. ఇక మీరు 10x క్యాలిక్యులేట్ చేసుకుని ఎలా ఉంటుందో సో ఆ లెవెల్లో ఉంటుందన్నమాట. అలాగే మీకు నెక్స్ట్ మీకు రెడ్మీ వాళ్ళు రెడ్మీ నోట్ 15 ఎస్సీని తీసుకురాబోతున్నారు. సో సూన్ ఇది మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. యాక్చువల్గా చైనాలో అమ్ముడు కాక తీసుకొస్తున్నారేమో దీన్ని మరి. ఎందుకంటే ఇది యాక్చువల్గా చైనీస్ స్పెషల్ ఎడిషన్. చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా వీళ్ళు చెర్రీ రెడ్ ఎడిషన్ అని ఒకటి లాంచ్ చేశారు. అక్కడ ఓన్లీ చైనా మాత్రమే పరిమితం అని చెప్పారు. దాన్ని ఇప్పుడు మన ఇండియాకి తీసుకొస్తున్నారు. సో అదే ఇక్కడ మన ఇండియాలో కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నారేమో. సో ఇది మీకు వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. స్పెసిఫికేషన్స్లో ఏం చేంజెస్ ఉండవు. ఓన్లీ మీకు బ్యాక్ సైడ్ ఆ ప్యానల్ చెర్రీ రెడ్ కలర్ థీమింగ్తో కెమెరా మోడల్ డిజైన్ కొంచెం డిజైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ లాగా ఉంటుంది. బట్ టెక్నికల్ పారామీటర్స్ మాత్రం ఏమీ మారవన్నమాట. ఇది అరౌండ్ సేమ్ ప్రైస్కి పెడతారా కొంచెం ఎక్కువ పెడతారా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి 2 న్యూస్లు ఉన్నాయి. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి భయంకరమైన బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఒకటి గుడ్ న్యూస్ ఏంటంటే WWDC రాబోతుంది 2026 గాను. వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ యాపిల్ కండక్ట్ చేస్తుంది. అక్కడే వీళ్ళు iOS అంటే అన్ని సాఫ్ట్వేర్లు ఆ రోజే లాంచ్ చేస్తారు. అంటే మీకు iOS కావచ్చు, మ్యాక్ ఓఎస్ కావచ్చు, వాచ్ ఓఎస్ కావచ్చు, టీవీ ఓఎస్ కావచ్చు, ఐప్యాడ్ ఓఎస్ కావచ్చు, అన్నీ ఈ WWDCలోనే లాంచ్ చేస్తారు. ఇది జూన్ 8 నుంచి 12 తారీఖుల మధ్యలో జరగబోతుంది. ఇది గుడ్ న్యూస్. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే సూన్ యాపిల్లో మీరు యాడ్స్ చూడబోతున్నారు. అది కూడా రెగ్యులర్గా ఎక్కువ మంది వాడే యాపిల్ మ్యాప్స్లో ఇక మీద మీరు యాడ్స్ చూడబోతున్నారు. ఈ యాడ్స్ ఎందుకు తీసుకొస్తున్నారంటే యాపిల్ వాళ్ళు పాపం చాలా పేదరికంలో ఉన్నారంట. అండ్ వీళ్ళకి డబ్బులు చాలా తక్కువ ఉన్నాయంట. అందుకని రెవెన్యూ బూస్ట్ చేయడం కోసం యాపిల్ మ్యాప్స్లో యాడ్స్ తీసుకురాబోతున్నారు. సో ఇది మరి యాపిల్ సంగతి. సో యాపిల్ మ్యాప్స్లో ఇక మీద మీరు యాడ్స్ చూడబోతున్నారు. గ్లోబల్గా ఇది మీకు రోల్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. మేబీ iOS 27 ఇప్పుడు రాబోతుంది కదా, WWDC 2026లో వస్తుంది కదా iOS 27. సో దీంట్లో వీళ్ళు దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు వడాఫోన్ ఐడియా అలాగే BSNL నుంచి. సో వడాఫోన్ ఐడియా BSNL నుంచి ఒక చిన్న న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరు ఇక మీద నెట్వర్క్ అలాగే వీళ్ళ స్పెక్ట్రమ్ని షేర్ చేసుకోబోతున్నారు. నెట్వర్క్ అంటే టవర్స్ని వీళ్ళు షేర్ చేసుకోబోతున్నారు. సో యాక్చువల్గా పాపం వీళ్ళు భయంకరమైన దయనీయమైన స్థితిలో ఉన్నారు వీళ్ళిద్దరు. అండ్ ఇప్పుడు వీళ్ళు కలవబోతున్నారు మీన్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ నెట్వర్క్ని షేర్ చేసుకుంటారు, వీళ్ళ టవర్స్ని షేర్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళ స్పెక్ట్రమ్ని షేర్ చేసుకోబోతున్నారట టు ఇంప్రూవ్ 5G. అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, ఎక్కువ లొకేషన్స్ని కవర్ చేయడానికి వీళ్ళు 5G అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఎక్కువ లొకేషన్స్ని వీళ్ళు నెట్వర్క్ని షేర్ చేసుకోబోతున్నారు. సో దానివల్ల కొంచెం వీళ్ళిద్దరికీ మ్యూచువల్గా కొంచెం బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ మూవ్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. సో యాక్చువల్గా భయంకరమైన స్థితి. ఐడియా అయితే పాపం ఘోరం ఐడియా పరిస్థితి. వన్స్ జియో వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్గా అది ఎలా అయిపోయిందంటే ఇద్దరే కీ ప్లేయర్స్ అనమాట. జియో, ఎయిర్టెల్ ఈ రెండే. మీరు ఏ సిమ్ వాడుతున్నారు కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. నా ఈ 2 సిమ్లు, నా మెయిన్ సిమ్ ఎయిర్టెల్, ఒకటి ఛానల్ నెంబర్దేమో జియో అనమాట. 2 వాడతాను ఎందుకంటే నాకు ఎక్కడ పోయినా నెట్వర్క్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ నేనే చూడండి ఆ 2 నెట్వర్క్లు ఏది వాడలేకపోకుండా ఇదే వస్తుంది. ఎందుకంటే మనం అలా మోల్డ్ అయిపోయినాం మనం. సో అలా తయారైపోయినాం అనమాట. సో మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారు కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో 2 సూపర్ డీల్స్ ఉన్నాయి. 2 అర్జెంట్ లూట్ చేసుకోండి, 2 సూపర్. ఒకటి న్యూ బ్యాలెన్స్ షూ ఉంది. ఇది మీకు భయంకరమైన డీల్. యాక్చువల్గా రెగ్యులర్గా 6,700 దాకా ఉండదు, అరౌండ్ 3,200కే వస్తుంది. ఓన్లీ ఒక్క సైజు మాత్రమే ఉంది, 1-2 సైజులే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, సూపర్ డీల్. రెండోది న్యూ బ్యాలెన్స్, మళ్ళీ అది టాప్ బ్రాండ్, ప్రీమియం బ్రాండ్. రెండోది హిటాచి, ఇది కూడా ప్రీమియం బ్రాండ్. హిటాచి 1.5 టన్ 5 స్టార్ ఏసీ అరౌండ్ 35,000కి వస్తుంది. నన్ను అడిగితే స్టిల్ ఇంత డెడ్ సమ్మర్లోకి ఎంటర్ కాబోతున్నాం, వీళ్ళు ఈ ప్రైస్ ఇస్తున్నారంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఈరోజు డైకిన్ మనకు లోకల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ డీలర్స్ వాళ్ళు పెట్టిన వాట్సాప్ స్టేటస్లు చూసా. డైకిన్ వాళ్ళట వెరీ సూన్ మీకు ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అవ్వగానే 10% వరకు 9% పెంచబోతున్నారట రేట్లు. అండ్ వీళ్ళు హిటాచి మాత్రం స్టిల్ కొంచెం బెటర్ ప్రైజే ఇస్తుంది 35,000కి. ఈరోజు నేను మీకు డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను. అది ఇవాళ 38,000 ఉంది. బట్ హిటాచి మాత్రం స్టిల్ 35,000కి వస్తుంది. ఒకవేళ మీ ఏరియాలో హిటాచి సర్వీస్ అవైలబుల్గా ఉంటే ఇది చాలా రిలయబుల్ కంపెనీ, చాలా మంచి బ్రాండే. ఒక లుక్ అయితే వేసుకోండి. సర్వీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది లూట్ చేసుకోవచ్చు. 35,000 కంటే నన్ను అడిగితే డెడ్ డీల్, ఇది మామూలు డీల్ కాదు, భయంకరమైన డీల్, లూట్ చేసుకోండి. సో వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.